ఒక భార్యని భర్త కోడి కూర వండమన్నట్ట. ఆవిడ చేపల కూర వండింది. అయితే నేను తినను అని చెప్పి తగాదా పెట్టుకుని భార్యని కొడుతుంటే కొడుకు అడ్డం వెళ్ళి రోజు ఇలాగే చేస్తున్నాడని తండ్రిని చంపేశాడు కొడుకు కోడి కూర కోసం. ఆవిడ అక్కడ కూర్చుని, అయ్యా నీకు మంగళవారం కోడి కొయినా బుధవారం కోడి కొయ్యమంటావా, ఎప్పుడు కొయినయ్యా అదయ్యా ఇది బతికుండంగానే కోడి కూర కోసి పెట్టినడితే ఆ కొడుకు వీడిని చంపేవాడు కాదు, నీకు శుభ్రంగా ఐదోతనం ఉండేది, గోల లేకుండా పోయేది. తాగుతాడు, తంతాడు, కొడతాడు, అతను వండమంది వండకపోతే చంపుతాడని తెలిసినప్పుడు వండేస్తే పోయేది పాపం ఆవిడ. ఇప్పుడు ఎప్పుడు పోయినయ్యా కోడంటే చచ్చిపోయిన వాడు ఏమైనా లేచి అడుగుతాడా ఇప్పుడు? ఎప్పుడు పోయినయ్యా నీకు మంగళవారం పోయినా బుధవారం పోయినా గురువారం పోయినాయ్యా అని ఏడుస్తుంది పాపం శవం దగ్గర. బాధపడాలా ఇలాంటి మనుషులను చూసి? లేదు అంటే వాళ్ళకి ఏమైనా అవగాహన కలిగించాలో తెలియట్లేదు. అమ్మ తాగినవాడు మాట వినే పరిస్థితుల్లో ఉండట్లేదు, అందుకని ఏది వండమంటే అది వండి పెట్టేసేయండి సైలెంట్గా. అంతేగాని మీరు మీరు కొట్టుకుని చంపుకుని ఆ దెబ్బలు తినే బదులు కోడి కూరే వండొచ్చు కదా, అదే హాయి కదా. దెబ్బలు తింట వింటే కోడి కూరకు వాడు అడగమంది నేను వండేది ఏంటని రెటమతంగా వండి దెబ్బలు తింటాం ఎందుకమ్మా? అక్కడి నుంచి కొడుకు ఇప్పుడు జైల్లో, మొగుడు చచ్చిపోయి నువ్వు ఒంటరిదానివి రోజు మంగళవారం కోడికి వస్తే మాత్రం పైన ఉన్నవాడు దిగి వస్తాడా, జైల్లో ఉన్నవాడు తింటాడా? ఆలోచించండి ఒకసారి ఆడవాళ్ళు కూడా.